ప్రతి జనరేషన్కి ఒక డైరెక్టర్ పుడతాడు. వాడేంటంటే సినిమాని ఇదే విధంగా తీయాలనే రూల్ని బ్రేక్ చేసి వాడికి నచ్చినట్టు సినిమా తీసి ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేసి హిట్లు కొడతాడు. అలాంటి డైరెక్టర్ మన ముందు జనరేషన్కి ఆర్జీవి అయితే మన జనరేషన్కి సందీప్ రెడ్డి వంగ. సందీప్ కేవలం టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్. కబీర్ సింగ్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు సందీప్. చాలా మంచి పేరు వచ్చింది. దాంతోపాటు చాలా నెగిటివిటీ కూడా ఫేస్ చేశాడు సందీప్. ఆ తరువాత వచ్చిన యానిమల్ మూవీతో ఏ సర్టిఫికెట్ మూవీస్లోనే ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. కానీ బాలీవుడ్ మీడియా నుంచి మాత్రం చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నాడు సందీప్. ఎంతలా అంటే యానిమల్ మూవీని బాయ్కాట్ చేయాలని, అదొక వల్గర్ సినిమా అని, అసలు ఇలాంటి డైరెక్టర్లు ఉండకూడదు అని బాలీవుడ్ సందీప్ పైన ఎగిసిపడ్డారు. కానీ వాళ్ళందరూ సందీప్ మూవీని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ క్రియేటివిటీ ఉంటే ఎవ్వరూ ఏమీ పీకలేరని సందీప్ రెడ్డి వంగ ప్రూవ్ చేశాడు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అదే బాలీవుడ్ మళ్ళీ నెక్స్ట్ రాబోతున్న స్పిరిట్ మూవీ మీద సందీప్ రెడ్డి వంగ మీద వాళ్ళకి నచ్చినట్లు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. మరొక బాలీవుడ్ హీరోయిన్ అయితే కథనే లీక్ చేసి పారేసింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న స్పిరిట్ మూవీ కోసం హీరోయిన్ వెతికే ప్రయత్నంలో పడ్డాడు మన వంగ. అయితే హీరోయిన్గా మొదట బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పదుకునేని కలిసి తన రోల్కి సంబంధించి కథ చెప్పాడు. కథ నచ్చి ఓకే చెప్పింది, కానీ ఆమె కొన్ని రూల్స్ పెట్టింది. అవి మన సందీప్ రెడ్డి వంగకు నచ్చలేదు. ఓకే అయితే నేను వేరే హీరోయిన్ వెతుక్కుంటాను అని చెప్పి యానిమల్ మూవీలో నటించిన తృప్తి డిమ్రిని హీరోయిన్గా తీసుకున్నాడు మన సందీప్. అయితే ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ వాళ్ళు సందీప్ మీద విషం కక్కడం ప్రారంభించారు. స్పిరిట్ మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండడం వల్లే దీపిక నో చెప్పిందని, ఈ మూవీలో ఎక్కువ వల్గారిటీ ఉండడం వల్లే దీపిక ఈ మూవీ నుంచి తప్పుకుందని వాళ్ళకు నచ్చినట్లు బాలీవుడ్ మీడియా మాట్లాడుతుంది. అయితే దీనికి తోడు దీపికా పదుకునే కూడా హీరోయిన్ రోల్ ఏంటి అని మొత్తం చెప్పేసింది. మరి ఇంత జరుగుతుంటే మన సందీప్ రెడ్డి వంగ ఊరుకుంటాడా? ట్విట్టర్లో బాలీవుడ్ వాళ్ళ గురించి ఒక పోస్ట్ పెట్టాడు. కాదు, వార్నింగ్ ఇచ్చాడు. డైరెక్టర్గా కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్కు నేను కథ చెప్పాను. అలా చేశానంటే అది ఆమె మీద పూర్తి నమ్మకంతోనే అని గుర్తించాలి. కానీ వాళ్ళు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కథను బయటకు చెప్పిన ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. నటీనటులకు మేము స్టోరీని చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదనే అనధికారిక అగ్రిమెంట్ ఉన్నట్లు లెక్క. దానిని కూడా ఆ నటి ఉల్లంఘించారు. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా? మీ స్త్రీవాదం దీనినే సూచిస్తుందా? ఒక యంగ్ యాక్టర్ని తక్కువ చేసి మీ పిఆర్ టీం ప్రస్తావిస్తుంది. ఫెమినిజం అంటే ఇదేనా? ఒక సినిమా దర్శకుడిగా కథ రాసుకునేందుకు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు అన్నీ సినిమానే. మీరు ఎప్పటికీ దాన్ని గుర్తించలేరు. నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసినా నాకు పోయేదేమీ లేదు అని డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ను సందీప్ జోడించాడు.